అందరికీ నమస్కారం. ఈరోజు చంద్రబాబు గారికి సంబంధించి ఒక చిన్న మాట చెప్పి మెయిన్ వీడియోలోకి వెళ్తాం. గోదావరి జలాలు కృష్ణానదిలోకి కలిసి పరవళ్ళు తొక్కి నేటికి 10 ఏళ్ళు, నాయుడు వర్ధిల్లు 100 ఏళ్ళు అని ఈరోజు కృష్ణా డెల్టా ప్రజలంతా కూడా చెప్తూ ఉన్నారు, పోస్టులు పెడుతూ ఉన్నారు. కారణం గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. పట్టిసీమ ద్వారా 1 ఇయర్లోనే ఆగ మేఘాల మీద గోదావరి కృష్ణానదికి తరలించి కృష్ణా డెల్టా రైతులకు ఇబ్బంది లేకుండా చూశారు మన అపర భగీరథుడు, నేటి భగీరథుడు మన చంద్రబాబు నాయుడు. సో ఇక టాపిక్లోకి వెళ్దాం. అమరావతి. ఈ అమరావతికి సంబంధించి ఎంత చెప్పినా చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక శక్తి గురించి ముందు చెప్పి ఆ తర్వాత అమరావతి గురించి చెప్పాలి. బట్ చంద్రబాబు నాయుడు గురించి మన అందరూ తెలిసిందే కాబట్టి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడైతే అమరావతి ఇది ఒక మహానగరం కాదు, ఇది వచ్చేసి మరో ప్రపంచం. చాలా క్లారిటీ ఉన్నది. అమరావతి ఒక మహానగరం కాదు, మరో ప్రపంచం. ఈ మరో ప్రపంచం అన్నప్పుడు మీకు జగదేక వీరుడు అతిలోక సుందరులో అంబరీష్ పురి శ్రీదేవికి సంబంధించి ఒక డైలాగ్ కొడతాడు. ఇది మామూలు కన్య కాదు, దేవకన్య అంటాడు. అలా ఈరోజు అమరావతికి సంబంధించి ఇప్పుడు నేను చెప్పే మొత్తం ఒక్కసారి మీరు క్రాస్ చెక్ చేయండి. మీరు అంటారు ఇది మహానగరం కాదు, మరో ప్రపంచం అంటారు. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, స్టేడియం, ఎయిర్పోర్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించేసి ఓ పెద్ద, దాన్ని ఏం చెప్పాలంటే ఒక హబ్ లాంటిది. సరే, ఇవన్నీ నార్మలే. హైదరాబాదులో 4th సిటీ అని చెప్పేసి రేవంత్ రెడ్డికి సంబంధించి ఒక డ్రీమ్ అది. ఓకే, అక్కడి నుంచి అమరావతికి 6 లైన్ల హైవే, 6 లైన్ హైవే, డైరెక్ట్ కనెక్టివిటీ అన్నట్టు. మొన్న నితిన్ గడ్కరీ అన్నారు విజయవాడ నుంచి హైదరాబాద్కి 2 గంటలు వెళ్ళొచ్చు అని. అది కాదు, బట్ ఇక్కడ ఎక్కడో మన దిల్షుక్ నుంచి బయలుదేరితే పటాన్చెరు వెళ్ళడానికి కరెక్ట్గా హైదరాబాద్లో ట్రాఫిక్ గట్టిగా ఉందని అనుకుంటే మినిమంలో 4 గంటలు పడుతుంది. అదే సమయంలో అమరావతి నుంచి హైదరాబాద్ కూడా వచ్చేయచ్చు. ఏది ఆ 4th సిటీ నుంచి అమరావతికి 6 లైన్ హైవే కంప్లీట్ అయితే. మొన్న ఈ మధ్య ఒక వార్త చూసా. బెంగళూరులో తన ఫ్రెండ్ని ఎయిర్పోర్ట్లో దించింది ఒక అమ్మాయి. బెంగళూరులో ఉన్నటువంటి తన ఫ్లాట్కి వెళ్ళాలి. ఎయిర్పోర్ట్లో దిగిన తన ఫ్రెండ్ వచ్చేసి దుబాయ్కి వెళ్ళిపోయింది. ఈమె ఇంకా ఇంటికి కూడా పోయాలా. ఇదేనంత ట్రాఫిక్. సో ట్రాఫిక్ లేకుండా మధ్యలో వచ్చేసి కనెక్టివిటీ వైజ్ ఎక్కడ ఇబ్బందులు రాకుండా అమరావతి నుంచి డైరెక్ట్గా 4th సిటీ కనెక్టివిటీ వచ్చేసి ఓ రేంజ్లో అనమాట. ఆల్మోస్ట్ విజయవాడ గుంటూరు ట్విన్ సిటీస్ అనుకుంటున్నాం కదా మనం. మధ్యలో మంగళగిరి ఉంది, మొత్తం కలిసిపోతుంది. అదొక మహానగరంలాగా ఏర్పడిపోయింది. ఈ మధ్యలో అమరావతి ఇక్కడ ఆల్రెడీ 33,000 ఎకరాలు ఇప్పటికే రైతులు స్వచ్ఛందంగా ఇచ్చున్నారు. ఇప్పుడు 44 ఎకరాలని తీసుకోబోతున్నారు, అది కూడా ల్యాండ్ పూలింగ్ ద్వారానే. దీనికి సంబంధించి రైతులు కొంతమంది అబ్జెక్షన్ చెప్తూ ఉన్నారు, మరలా జగన్ వస్తే మా పరిస్థితి ఏంటి అని. అండ్ వైసీపీ రాజకీయంగా యాక్టివ్గానే ఉంది, వాళ్ళు వచ్చేసి ఊరిలో మిగతా వైసీపీ వాళ్ళని ల్యాండ్స్ కూడా అడ్డుకుంటున్నారు అని. వీటన్నిటికి సంబంధించి ప్రాపర్ వేలో అక్కడ వరకు గైడ్ చేసి ఇక్కడ జరుగుతున్నది ఒక నిర్మాణం కాదు, ఇది వచ్చేసి కొన్ని 100 సంవత్సరాల పాటు నిలబడే ఓ గొప్ప నిర్మాణం. ఎటువంటి నిర్మాణం అది? దాన్ని ఎలా చెప్పాలి? సినిమాటిక్ భాష కనుక చెప్పాలంటే మహాద్భుతం, అద్భుతం. ఇప్పుడు ఎక్కడైనా సరే ఒక సిటీలో అటు ఇటు మూమెంట్స్ అన్నప్పుడు ఇబ్బంది లేకుండా అంటే ఏం చేస్తారు? పైన వచ్చేసి ఫ్లైఓవర్లు వేస్తారు. ఇక్కడ వచ్చేసి ఎలివేటెడ్ కారిడార్స్ అన్నప్పుడు ఫ్లైఓవర్లు కొన్ని, అండర్ గ్రౌండ్ కొన్ని. అమరావతిలో తర్వాత కృష్ణానది దగ్గర నుంచి తీసుకున్నప్పుడు అమరావతికి అన్నప్పుడు మెయిన్గా టూరిజం వైజ్ కూడా అట్రాక్ట్ చేసే విధంగా రోప్వే. మీకు ఇటువంటి మనకు ఫారెన్లో కనిపిస్తుంటుంది, అంటే పుణ్యక్షేత్రాల్లో ఇతర ప్రదేశాల్లో కనిపిస్తూ ఉంటాయి. బట్ ఇక్కడ అటు టూరిజానికి ఇటు టెక్నాలజీకి ఈక్వల్ ప్రయారిటీ ఇస్తూ అమరావతి అన్నది ఆంధ్రప్రదేశ్లో కాదు భారతదేశంలో ఒక అత్యాధునికమైనటువంటి నగరం అన్న వేళ చూపించబోతూ ఉన్నారు. టాప్ మోస్ట్ హోటల్స్, టాప్ మోస్ట్ హాస్పిటల్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఇలా చెప్పుకుంటూ పోతే బహుశా భారతదేశానికి వచ్చినటువంటి ఎవరన్నా కానీ అన్నీ ఒక చోటు ఉండే ప్లేస్ ఎక్కడైనా ఉంది అంటే అది అమరావతి అని చెప్పే రోజులు రాబోతూ ఉన్నాయి.
మీలో చాలామంది అమరావతి అనగానే ఆ జగన్ ట్రాప్లో ఇంకా ఉండిపోయి అమరావతి అద్దెనిదని అంటున్నారు ఇప్పుడు కూడా. అక్కడ ఉన్నటువంటి కమ్మ వాళ్ళు బిలో 10%. అత్యధికంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎస్సీలు, ఆ తర్వాత బీసీలు, ఆ తర్వాత రెడ్ల తర్వాత కమ్మలు. తెలుసా మీకు అది? సో జగన్ అనబడే ఓ వ్యక్తి దుర్బుద్ధితో, దురాశతో, అసూయతో, ద్వేషంతో, విద్వేషంతో అమరావతిని మొత్తం కూడా బూడి చేద్దామని చెప్పి చేశాడు. కానీ ఫినిక్స్ పక్షి అని ఒకటి ఉంటుంది, చైనా వాళ్ళ కథలలో ఉంటుంది అనమాట. ఫినిక్స్ పక్షి ఏంటంటే బూడిదైన తర్వాత దాని నుంచి మరల అద్భుతంగా అది బతికిద్ది. ఏ రకంగా? సరికొత్తగా ఇంతకు ముందు కన్నా గొప్ప తేజస్తో ఆకాశానికి ఎగిసిద్ది అనమాట ఫినిక్స్ పక్షి. అలా ఈరోజు అమరావతిని వాళ్ళు శ్మశానం అన్నారు. ఈరోజు అద్భుత నిర్మాణాలు, ఆకాశాన్ని తగ్గ నిర్మాణాలు కడుతున్నారు. అమరావతిని బూడిద చేశారు, ఫినిక్స్ పక్షిలాగా పైకి ఎగురుతుంది. ఏ రేంజ్లో అంటే ఆల్మోస్ట్ 2029 వచ్చేసరికి అమరావతి అంటే ఒక మహానగరం కాదు, మరో ప్రపంచం అనేలాగా మీకు నెంబర్ ఆఫ్ అక్కడ కనిపిస్తాయి. సో వీడిని సింపుల్గా క్లారిటీ వస్తుంది ఒకే ఒకటి. అమరావతికి సంబంధించి ఇంకా ఎవడన్నా కానీ ఎవతన్నా కానీ బురద చల్లుదామని చూసినా, విషం చిమ్ముదామని చూసినా వాళ్ళు వేలుతో వాళ్ళు కన్ను పొడుచుకునే విధంగా త్వరలో అన్ని సాక్ష్యాలు, నిర్మాణాలు ముందు కనిపించబోతున్నాయి. ఓవరాల్గా అన్నప్పుడు చంద్రబాబు నాయుడు అనేవాడు ఓ వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి లభించినటువంటి ఓ శక్తి, ఓ వరం, ఓ ఆయుధం. అంతమంగా తెలుగువాడు అనేవాడు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే మా హైదరాబాద్, మా సైబరాబాద్, అలా మా అమరావతి, మన అమరావతి, దీని వెనుక ఉన్నది మరెవరో కాదు మా నాయుడు అని గర్వంగా గొప్పగా చెప్పుకుంటారు. అందులో నో డౌట్.